తెలంగాణలో రాబోయే కాలంలో దేశానికి ఆదర్శంగా విద్యారంగం ఒక రోడ్ మోడల్గా కాబోతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బోయినపల్లి మండలం కోరం నుండి నల్గొండ వరకు చేపట్టబోయే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బోయినపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 13 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నీరుగార్చిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖను బలోపేతం చేయడానికి ఆర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. చదువుతో పాటు ఉద్యోగాలు కూడా రావాలని స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. అమ్మ ఆదర్శ కమిటీ పాఠశాల అందరికీ, ఎందరో మహానుభావులు అందరికీ ఈ సభావేదిక ఆహ్వానం పలుకుతుంది. ముందుగా వచ్చినటువంటి ముఖ్య అతిథులచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని కావించవలసిందిగా ప్రారంభించే ముందు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపిద్దాం. ధన్యవాదాలు సార్. టీచర్లు ఉంటారు. ఇలా మా ఊరు టీచర్ కూడా ఒక మేడం పేరు శ్రీదేవి, మా ఊరు టీచర్ శ్రీదేవి గారు ఉంటారు. అస్సలు స్కూల్ బాగాలేదు, మొత్తం వర్షంలో పిల్లలంతా తడిసిపోతారు. ఒక్కసారి విజిట్ చేద్దామా కానీ నిజంగా చాలా దయనీయంగా అనిపించింది. ఆ పాత బిల్డింగ్ మొత్తం మురుస్తుంది, తేళ్ళు పాములు వచ్చే పరిస్థితుంది. అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే వెంటనే స్పందించి గోహెడ్ ఎమ్మెల్యే గారు నేను రేపే వచ్చి ఆ స్కూల్ విజిట్ చేస్తే ఆ స్కూల్ మనం కంప్లీట్ చేసుకున్నాం. అట్లాంటి వాళ్ళు ఇవాళ మీరు ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ఆకట్టుకోలేకపోతారు? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఖచ్చితంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ స్కూల్లో ఇంతకు రెట్టింపు స్థాయిలో విద్యార్థులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి వసతి కల్పించడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, నిజంగా 13 సంవత్సరాల నుంచి ఒక దశాబ్దం పైగా ఈ స్కూల్ బిల్డింగ్ కట్టకపోవడం దురదృష్టకరం. అయినా మా చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని సహకరించిన కలెక్టర్ గారికి కానీ ప్రతి వేదిక మీద ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మా విద్యార్థులందరికీ కూడా నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.